అంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. కొవ్వు లేదు అని చెప్పి చెప్పారు, కొవ్వు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన రాజకీయంగా డైవర్సిఫై చేస్తారు, మళ్ళీ అదే డైవర్షన్ జరుగుతుంది. ఇక్కడ అడల్టరేషన్ జరిగింది అన్నారు, అక్కడ నెయ్యే లేదు అన్నారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను, ఆ టెండర్ లూజింగ్ ఎందుకు చేసేవని అడుగుతున్నాను. అదే డేట్ల రోజు ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ జరిగి ఈ కమిటీ కూర్చొని లూజన్ ఎందుకు చేశారని అడుగుతున్నాను. ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఎవరు చేశారని అడుగుతున్నాను. లేని లారీలను సృష్టించింది ఎవరని అడుగుతున్నాను. ఇవన్నీ మరి స్కామ్ జరిగినట్టే కదండి. సో కమిటీ ఏర్పాటు చేసిన దానికి కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2019లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మళ్ళీ దాన్ని ఉన్నటువంటి నామ్స్ ని మార్చడానికి ఆ కమిటీని మేము కంటిన్యూ చేసాం. అందుకే కదా డేట్ తో చెప్పాను. నాకు తెలిసి క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తారు, అందరూ రేజ్ చేస్తారని. నేను ఏం చెప్తున్నాను సార్, 23/1/2020 రోజు ఎడిషనల్ ఈఓ ద్వారా కమిటీ మీటింగ్ జరిగిందా లేదా, దాని రికార్డ్స్ లో ఉందా లేదా, 14/2/2020 రోజు కమిటీ డెసిషన్ తీసుకుందా లేదా, 15/2/2020 రోజు ఎడిషనల్ ఈఓ సంతకం పెట్టాడా లేదా, ఇంత డేట్లతో సహా చెప్తుంటే ఇంకా మళ్ళీ డైవర్సిఫై చేస్తారంటే నేనేం చెప్పలేను. వైవి సుబ్బారెడ్డి గారు కూడా మీరు చెప్పింది మీరు డేట్ ప్రకారం దాన్ని ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఆ రోజు కమిటీ చేశాము, ఆ కమిటీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రి అలాగే ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా అని చెప్పి అంటున్నారు. సార్ ఎడిషనల్ ఈఓ సంతకం పెట్టాడు సార్. ఎడిషనల్ ఈఓ అయితే తెలుగుదేశం వాడు అయితే కాదు కదా. ఎడిషనల్ ఈఓ పెట్టారు, కమిటీ చేసాము, సబ్ కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం అప్రూవల్ చేసాము అంటున్నారు. అది చూపెట్టమనండి సార్. ఇక్కడ క్లియర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను డేట్స్ తో చెప్తున్నాను, మళ్ళీ నేనేం చెప్తున్నాను, ఆగస్టు 2019 అని కూడా నేను కేటగారికల్ గా మెన్షన్ చేస్తున్నాను. ఆగస్టు ముందు కదా, ఆగస్టులో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నారు కదా. మరి ఆగస్టు అప్పుడు 4 లక్షల లీటర్ పర్ డే అని క్లియర్గా ఉన్నదాన్ని 2 లక్షల లీటర్లు ఎందుకు జరిగింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సార్, ఈ నెంబర్లు ఈ సబ్జెక్ట్ మీద డైవర్సిఫికేషన్ జరుగుతుంది సార్. ఆఖరికి వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న ఒక వీడియో చూసాను, దాంట్లో చెప్తున్నారు జరిగింది నిజమే అని చెప్తున్నారు. జంతు కొవ్వు లేదు, ఇదైతే ఉందని చెప్తున్నాడు. బైఫర్కేషన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఏం లేదు ఏముందో వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. సో ఎంక్వైరీ జరగనివ్వండి సార్. ఇప్పుడు ఏమంటుందంటే వీ బిలీవ్ ఆన్ కోర్ట్, వీ బిలీవ్ ఆన్ సిబిఐ, ఇట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో వాళ్ళు ఒక ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు టీటీడీ ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ దేనికి అనుకుంటున్నారు, ఎక్స్పెన్సెస్ ఈ కంపెనీని దాంట్లోని రావడానికని చెప్పి సర్టిఫై చేయడానికి కూడా డబ్బులు తీసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ఈ కంపెనీ అంత మెలైన్ అంటే సరిగ్గా లేని కంపెనీ అని చెప్పి, కానీ దాన్ని సర్టిఫై చేయడానికి కూడా ఎక్స్పెన్సెస్ తీసుకున్నారంటే ఇంత ధైర్యం ఎలా వస్తుంది సార్. అందుకే నేను ఇప్పటికే చెప్తున్నాను, మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎవరైతే సంతకాలు పెట్టి ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు కూడా మంచి జరిగి ఉండదు. ఇది నేను శాపంతో ఏదైనా చెప్పట్లేదు, నేను నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. నమ్మకం అంటే ఏంటి, ఫెయిత్ కదా సార్. ఆ ఫెయిత్ని పోగొడుతున్నారని చెప్తున్నాను. వీళ్ళు మోర్ దెన్ ఎ స్కామ్, దే టార్గెటింగ్ ద ఫెయిత్. సో నేను అది చెప్తున్నాను. అంటే తిరుమల మీద వెంకటేశ్వర స్వామి మీద పెద్ద కుట్ర చేశారంటారా? అంటే నేను ఇది చాలా పెద్ద క్వశ్చన్ సార్. ఇది నేనేమంటున్నానంటే సార్, నేను వెంకటేశ్వర స్వామిని అత్యంత ఎక్కువ నమ్మే వ్యక్తిని, పరమశివుడిని బాగా నమ్మే వ్యక్తిని. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు టీటీడీలో పదవి ఎవరికైనా వచ్చి, ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి వచ్చింది సార్. వచ్చినప్పుడు ఏమనుకుంటారు ఆయన, నేను నాన్ వెజ్ మానేవాలి, నేను ఇవన్నీ ఏంటి సార్. ఎందుకు నందమూరి తారక రామారావు గారు వెంకటేశ్వర స్వామి పాత్ర వేసిన, కృష్ణుడి పాత్ర వేసిన, ఏమేసినా నాన్ వెజ్ మానేసి నేల మీద పడుకుంటాను అంటారు. సుమన్ గారు, మన హీరో గారు కూడా అదే చెప్పారు అన్నమయ్యలో నేను అది చేసినప్పుడు. ఇదంతా ఏంటి సార్, ఫెయితే కదా సార్, నమ్మకమే కదా సార్. ఆ నమ్మకాన్ని వీళ్ళు దాన్ని కుట్ర అనే కంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని చులకనగా చూడొద్దు అంటున్నాను సార్. ఓకే, నేను అలా చులకనగా వేరే మతాన్ని చూడనే. ఇప్పుడు ఈద్ వస్తే అదే ప్రేమతో భోజనాలు పెడుతున్నాం ముస్లిమ్స్కి, అదే ప్రేమతో క్రిస్టియానిటీ మనకి చర్చిలకు వెళ్ళినప్పుడు అదే ప్రేమతో అదే భక్తితోటి ప్రార్థన చేస్తున్నాం. ఇది సనాతన ధర్మం నేర్పించిందని చెప్తున్నాను నేను. అలాగే అదే ఫెయిత్ కదా ఉండాలి. మళ్ళీ ఏమన్నా అంటే ఆ రిలీజియస్గా ఇదంతా జరిగిపోతుంది అని, రిలీజియస్ ఇవన్నీ కాదు. ఇదేమన్నా సెంటిమెంట్. వెన్ యు ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, యు ఆర్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అలాంటప్పుడు ప్రియాంబుల్ నమ్ముతున్నప్పుడు అలాగే మతాలను కూడా గౌరవించాలి కదా సార్. ఆ ఫెయిత్ని పోగొడుతున్నారని చెప్తున్నాను సార్. సో ఆ ఫెయిత్ని పోగొట్టినందువల్ల క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా కనిపిస్తుందా మీకు? నేను అంత లోతుగా అనాలిసిస్ నేను చెప్పట్లేదు సార్. నేనేమంటున్నానంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు చులకనగా మాట్లాడొద్దు ఏ మతాన్ని అని చెప్తున్నాను సార్.
ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అంటే అదేదో గుడిలోని ఉమ్. అదేదో జరిగితే ఏంటి అని. అంటే see, ఎప్పుడు అంత లైట్ తీసుకోకూడదు సార్. ఎందుకంటే దేవుడు అనేవాడు 100% ఉన్నాడు కాబట్టి ఈరోజు నేచర్ అనేది కాపాడుతున్నాం కాబట్టి ఉన్నది. అందుకే నేచర్ని కాపాడుకుంటే నేచర్ అని మనల్ని నడిపిస్తుంది అంటారు. నువ్వు నేచర్కి వ్యతిరేకంగా ఎన్నిసార్లు వెళ్ళలేదు? ఋషికొండ నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా. ఉమ్. ఏదైనా నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళారు కదా మీరు. సో నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి నేచరే నీకు ఫుల్ స్టాప్ పెట్టేసి. కానీ ఇప్పుడు ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఏదో అపచారం జరిగినట్టు మా మీద అపవాదం మోపి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సిబిఐ క్లీన్ చిట్ వేసింది మాకు, అసలు అక్కడ ఏమి లేదని చెప్పింది. అది పబ్లిక్లో చర్చ జరుగుతున్నప్పుడు కావాలని అంబటి రాంబాబుని, జోగి రమేష్ని వీళ్ళని రెచ్చగొట్టారు. తెలుగుదేశం పార్టీ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది తరచూ చెప్తున్నారు. సార్ ఫ్యాసిస్ట్ మెంటాలిటీ, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జనాలు చదువుకోకూడదు. నువ్వు క్లీన్ షీట్ అంటే ఎవరు నమ్మేస్తాడా? వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ కూడా ఉంది. అనాలిసిస్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్. ఈరోజు నేను చెప్తున్న రిపోర్ట్లో ఉన్న డేట్లే నేను చెప్పాను. ఆ రిపోర్ట్ ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది, చదువుకుంటారు. చదువుకున్న రోజు నీకు నిజం తెలుస్తుంది. ఆ రోజు నువ్వు ఆ జనాల్లోకి వచ్చినందుకు ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి కాదు కదా. డైవర్సిఫై పాలిటిక్స్ ఏంటి? జోగి రమేష్ అనే వ్యక్తికి ఎందుకు జరిగింది ఆ శిక్ష? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చి స్కాములు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే తను బయటపడిపోతాడా? లిక్కర్ స్కామ్ ఏది పడితే దాంట్లో లింకులు ఉన్నాయి. చెవిరెడ్డి గారికి లింకులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వాడు అంబటి రాంబాబు గారు డైరెక్ట్గా తిట్టాడు కదా, అది బూత్ కాదా? అది అమ్మల్ని అక్కలు తిట్టినట్టు కాదు. అంటే దానికంటే ముందు మహిళలు నన్ను అబ్యూజ్ గా మాట్లాడారు, నిలదీశారు, నా మీద దాడి చేయబారు, అత్యాచారం చేయబారు, అది ఎక్కడ అని చెప్పారు. ఆ వీడియో లేదు కదా సార్. నేను ఏమంటానంటే సార్, ఇక అబద్ధాలు కామన్. ఎందుకు సార్ డైరెక్ట్గా ఆడియోలోనే అమ్మాయిలతో మాట్లాడి దొరికేసి నాది ఏ అంటున్నారు. జిమ్ చేస్తున్నప్పుడు బాడీని అటు ఇటు తిప్పేసి దాన్ని ఏలోకి సృష్టించాడు అంటారు ఒకళ్ళేమో ఆ అమ్మాయిదే కాదంటాడు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తులు వీళ్ళు. పోనీ వీళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా? లేదు. చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా సాధించారా? లేదు. మళ్ళీ కులం పేరు ఎత్తుతున్నారు, అది నా బాధ అనిపిస్తుంది. ఏ కులమైనా చెప్తుందా సార్ అమ్మని ఎత్తటమని? ఏ కులమైనా మతమైనా చెప్తుందా? లేదు కదా. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తుందంటే నువ్వు చేస్తున్న డైవర్సిఫై పాలిటిక్స్. నేను చెప్తుంది ఏంటంటే మళ్ళీ డాక్యుమెంటెడ్ బేస్తోనే నేను మాట్లాడుతున్నాను. ఏ డేట్స్లో అయితే ఇది జరిగింది, ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఈ కాన్వర్సేషన్ జరిగింది, ఎవరికి ఎక్స్పెన్సెస్ కింద డబ్బులు ఇచ్చారు, ఎందుకు దొంగ లారీలు చూపెట్టి నెయ్యి ఇచ్చినట్టు అబద్ధం ఆడారు, ఎందుకు బిల్లులు రేజ్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినప్పుడు కమిటీ వేసిన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ వేసిన తర్వాత ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిత్ మీద బిలీవ్ చేసి దేవుడి మీద బిలీవ్ చేస్తుంది కాబట్టి ఆ శాంటిటీని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద ముందుకెళ్తారు. సో దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ర్యాలీలు చేస్తున్నారు, ఇది అంబటి రాంబాబు గారి ఇష్యూ మీద, అలాగే జోగి రమేష్ గారి ఇష్యూ మీద. ఇవాళ మళ్ళీ శుక్రవారం ఆయన వెళ్ళారు. ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీ మీకు ఎలా కనిపిస్తుంది? వాళ్ళ క్యాడర్ని కాపాడుకునేలాగా, లీడర్ని కాపాడుకునేలాగా కనిపిస్తుందా, లేదంటే ఆయన బలం ఉంది ఇంకా నాకు ప్రజల్లో అని నిరూపించుకునే ప్రయత్నమా? నేను ఫస్ట్ ఒకటి అదే చెప్పాను సార్, మేకపోతు గాంభీర్యం అని. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన నిజంగా ధైర్యం ఉండి ప్రజల్లో నాకు నమ్మకం ఉందనుకుంటే అంత రోడ్ల మీదకి వచ్చి తిరగవసరం లేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆయన రాంగ్ పద్ధతుల్లోని రాంగ్ నోషన్స్ తీసుకొని, అంటే ఫార్మర్స్ కష్టం వచ్చిందని బయటకు వచ్చి ర్యాలీలు చేస్తుంటే హర్షిస్తారు జనం. లేకపోతే ఒక పేదవాడికి ఎక్కడో అన్యాయం జరిగిందని వస్తే అలాంటి ఏం కనబట్టలేదు. స్టార్టింగ్ ఏమైనా పెన్షన్ రావు, మీరు అది చెప్పిందంతా అవ్వదు, నీలాగా 3 దబాలు 4 దబాలు ఇవ్వలేదు, ఒకేసారి కొట్టేశారు పెన్షన్స్. దాంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది ఆ బస్సుది ఎవరు ఫ్రీ బస్సు అంత అబద్ధాలు అన్నారు. నీకు 15,000 నీకు 15,000 ట్రోల్ చేశాడు. ఇవన్నీ అయిపోయేసరికి ఇష్యూస్ కనబట్టలేదు. ఇష్యూస్ కనబడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక రాంగ్ పద్ధతిని ఎంచుకోవడం. ఏంటది? బూతులు తిట్టినోడి ఇంటికి పరామర్శించడం, ఆడవాళ్ళు తిట్టిన వాళ్ళ ఇంటికి పరామర్శించడం. వాళ్ళు ఏమంటారు, నా క్యాడర్ని పరామర్శించడం కదా. క్యాడర్ అంటే ఏంటి? కిందన జెండా కట్టినోని పరామర్శిస్తే ఒక అర్థం ఉంటుంది. ఇలా బూతులు తిట్టి ఇంట్ల మీద దాడులు చేసి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేసి ఈ ఫ్యామిలీని తిట్టేసి ఇదే వ్యక్తి కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచింది. అది కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చేసాం కదా. ఇలాంటి వ్యక్తులందరి చేత మళ్ళీ తిట్టిపించడం. ఒక బ్యాచ్ అయిపోతే ఇంకో బ్యాచ్ కుంగిపోయింది అనుకోండి, ఇప్పుడు వంశీ బయటకు రాడు, ఎందుకంటే తనకు అర్థమైపోయింది ఎవడు నిలబడ్డని. కొడాలని బయటకు రాడు, ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకో బ్యాచ్ని వాడేయడం. ఈ బ్యాచ్ అయిపోయినట్టు ఇంకో బ్యాచ్ వాడేస్తారు.
ఇలా వాడేసి ఏం చేస్తుంటే ఈ టైంకి ర్యాలీకి వెళ్ళడం, జనాలు వచ్చినట్టు చూపెట్టడం. ఆ జనాల బదులు నిన్న కూడా దారుణం ఏంటంటే ఎక్కడో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా పోస్టింగ్లు చేసేస్తున్నారు. అక్కడ జరిగిన క్రౌడ్ వీళ్ళకి వచ్చేసినట్టు. ఇప్పుడు మొన్న కూడా సాక్షిలో మదనపల్లి దగ్గర ఎక్కడో వెళ్ళిన, చిత్తూరు జిల్లాలో వెళ్ళిన వీడియోని తీసుకొని ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడో వచ్చిన వీడియోలు కనెక్ట్ చేసి ఇక్కడ జనం వచ్చారు అక్కడ జనం చూపెడుతున్నారు. అది మళ్ళీ మాట్లాడరు. సో నేను ఇప్పుడు క్లియర్ కట్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ ఫేక్ పాలిటిక్స్కి అంతం అయిపోయింది. అందరికి అర్థమైపోయింది ఫేక్ పాలిటిక్స్ అని. సో కాబట్టి ఆఖరికి షర్మిల గారు కూడా మొన్న అది చెప్తున్నారు. ఈ రోజు అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా జనాలు నమ్మరు. నువ్వు ఎన్ని రోజులు చేసుకున్న ఆఖరికి సిద్ధం సభలో కూడా గ్రాఫిక్స్ యూజ్ చేసి గ్రీన్ మ్యాట్ కింద వేసి ఎక్స్ట్రా జనాన్ని చూపెట్టడం. మరి సిద్ధం సభలో ఏమైపోయింది సార్? సో జనాలు చూపెడితే ఏదో జరిగిపోతుంది అనేది ఆ భ్రమలో ముందు బయటకు వచ్చేయాలి. ఫస్ట్ పాయింట్. నీ నిజంగా రాజకీయంగా సలహా ఇవ్వాలనుకుంటే ఎవరన్నా కానీ చిన్న రైతుల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి లేవు. ఇప్పుడు ఆ పెన్షన్లు పడకపోతే కేడర్కి ఏమైనా కష్టం అవుతుంది, అలాంటి దానికి వెళ్ళారనుకోండి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఒక అమ్మాయిని అప్పుల్లో విజయవాడలో ఇలా జరిగిన వెంటనే ఆయన వెళ్ళారు. అప్పుడు ఒక పోలీస్ ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఆయన కాల్ అవుతే ఆయన లెగ్మెంట్ ఎయిర్ అయింది, అయినా కూడా అక్కడికి వెళ్ళాడు. అందుకు లోకేష్ గారు ఈరోజు ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్సాక్షన్ కొంతమంది నమ్మి ఆయన ఇప్పుడు వాళ్ళ మంగళగిరిలోనే 1,00,000 మెజార్టీ దగ్గర తెచ్చుకొని ఎప్పుడు గెలలేని తెలుగుదేశం పార్టీ ఉన్న నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించాడు. ఎందుకంటే జనాలు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే ఆ చిన్న ట్రివియల్ ఇష్యూస్ని కూడా మనం పెద్ద ఇష్యూస్గా తీసుకొని నాయకుడు వెళ్తేనే. నువ్వు ఎలాంటి చేయట్లేదు కదా, ఇప్పుడు ఎలా నమ్మకం వస్తుంది మీరు అనుకుంటున్నారు? ఆయన ఏమంటారంటే సరే ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉండొచ్చు,